టు లెర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన ఒక 30 క్వశ్చన్స్ తీసుకున్నాను. సో ఎంతమంది 30/30 చేయగలుగుతారో దాని బేస్ మీద మినిమం మీరు 25+ కనుక ఆన్సర్స్ చేయగలిగితే మీరు ఒక పర్టికులర్ వేలో ఉన్నట్టు. లేదు 25 కంటే తక్కువ ఉంది అంటే మీరు ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది, రైట్? సో బేసిక్ టు అడ్వాన్స్, సింపుల్ టు క్రిటికల్, ఇలా కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. 30 క్వశ్చన్స్ తీసుకున్నాను. సైకాలజీలో ఎలాంటి అయితే క్వశ్చన్స్ అడుగుతారో మరీ అంత అడ్వాన్స్ లెవెల్లో కాకుండా కొంచెం మోడరేట్గానే తీసుకున్నాను. సో దీంట్లో కనుక మీరు 25+ తెచ్చుకుంటే కనుక 100% మీరు టెట్లో సైకాలజీలో 20-25 తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది, రైట్? సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దెన్ ఇలాంటి పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు అంటే టెలిగ్రామ్ ఛానల్ నేమ్ అండ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ రెండు సేమ్ ఉంటుంది, మీరు సర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆత్మ భావన ఏ దశలో ప్రారంభం అవుతుంది అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ అని అడిగాడు. ఇది దళ కాదండి, సారీ మిస్టేక్ అయింది, ఇది దశ, రైట్? యవ్వనారంభ దశ అని అడిగాడు. సో వీటన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారంటే ద సెకండ్ ఆప్షన్ పూర్వ బాల్య దశ అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. మరి ఎందుకు ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మనం మాట్లాడుకుందాం. జనరల్లీ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఆత్మభావన ఆర్ సెల్ఫ్ కాన్సెప్ట్. ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళలో నేను అనే భావన ఫామ్ అవ్వడం అన్నమాట. నేను లేదా ఇది నాది అనే భావన కలగడం, దీన్ని మనం సెల్ఫ్ కాన్సెప్ట్ ఆర్ ఆత్మ భావన అంటాం. అంటే ఈ స్టేజ్లో తన పేరు లేదా శరీరం, ఇది నా శరీరం అనుకోవడం కావచ్చు, లేదు సొసైటీలో నేను ఏంటి అనేది, ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. మరి ఇది ఏ ఇయర్లో ఫామ్ అవుతుంది అంటే 2 to 6 ఇయర్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది నాన్న. ఇది ఏ ఇయర్లో ఫామ్ అవుతుంది అంటే 2 to 6 ఇయర్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పూర్వ బాల్య దశ ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, మరి శైశవ దశ కానీ లేదు అంటే ఉత్తర బాల్య దశ ఎందుకు కాదు? శైశవ దశ అంటే మేమంటాం నాన్న 0 to 2 ఇయర్స్ అని మాట్లాడతాం. దీంట్లో ఎలా ఉంటుంది నాన్న, ఎలా ఉంటుంది? పిల్లవాడికి తన గురించి అవగాహన ఉండదు పెద్దగా, అంటే ఏది ఏమిటి, ఇది నాదా వేరే వాళ్ళదా అనేది అవగాహన ఉండదు పెద్దగా. బేసిక్ నీడ్స్ గురించి మాత్రమే మాట్లాడతాడు ఆయన, రైట్? నీళ్లు కావాలనో లేదంటే ఆకలేసినప్పుడు ఏడవడము అక్కడి వరకు మాత్రమే ఆగిపోతుంది. నెక్స్ట్ వన్ ఉత్తర బాల్య దశ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది 6 to 12 ఇయర్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఉత్తర బాల్య దశలో, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది నాన్న? ఇక్కడ ఎక్కువగా సెల్ఫ్ ఐడెంటిటీ బలపడే అంటే ఫామ్ అయ్యే లేదంటే స్ట్రాంగ్ అయ్యే స్టేజ్ ఇది, కాబట్టి ఇది కూడా కాదన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పూర్వ బాల్య దశ ఇజ్ అ రైట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూసేయండి. సెకండ్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? 100% టెట్లో ఒక బుక్ నేమ్ ఇచ్చి దాన్ని ఎవరు రాశారని అడుగుతారు నాన్న. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు విలియం జేమ్స్, జేబి వాట్సన్, రూసో అండ్ ప్లేటో. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే విలియం జేమ్స్ ఆప్షన్ 1 నాన్న. యాక్చువల్లీ ఈ పీపుల్స్ ఆఫ్ సైకాలజీ అనేది సైకాలజీ హిస్టరీలోనే రాయబడిన అత్యంత ఇంపార్టెంట్ బుక్ అన్నమాట ఇది, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనేది. మరి ఇదేంటి అంటే దీన్ని ఎవరు రచించారు అంటే ఏం మాట్లాడుతున్నాం నాన్న? విలియం జేమ్స్ అని మాట్లాడాం. ఎప్పుడు అంటే 1890లో రచించాడు దీన్ని. ఓకే, ఈయన ఎవరు అంటే ఒక అమెరికన్ సైకాలజిస్ట్. ఈయననే మనం ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ అమెరికన్
ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజిస్ట్. ఫాదర్ ఆఫ్ అమెరికన్ సైకాలజిస్ట్ అని కూడా అంటాం. మరి ఈయన దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు, దేన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే జనరల్లీ మనం క్రియావాదం లేదా ఫంక్షనలిజం అంటాం, రైట్? క్రియావాదం, ఫంక్షనలిజం దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, రైట్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? విలియం జేమ్స్, రైట్. నెక్స్ట్ వన్, జేబి వాట్సన్ గురించి మాట్లాడుకున్నప్పుడు జేబి వాట్సన్ ఎవరు అంటే ఈయన బిహేవియరిజంని ఇచ్చాడనమాట. బిహేవియరిజం అనే బుక్ని రాశాడు, రైట్? సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ రాసిన ఆయన కాదు. నెక్స్ట్ వన్, రూసో గురించి మాట్లాడుకున్నప్పుడు ఎమైల్ అనే బుక్ని రాశాడు నాన్న. ఎమైల్ అనే బుక్ని రాశాడు. ప్లేటో గురించి మాట్లాడుకున్నప్పుడు రిపబ్లిక్ అనే బుక్ని రాశాడు. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ రాసింది ఎవరు అంటే ఎవరు నాన్న? విలియం జేమ్స్ అన్నమాట, రైట్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారెవరు? భాషా వికాసంపై ప్రయోగాలు చేసింది ఎవరు అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నప్పుడు పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, రోజర్స్, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? చామ్స్కీ ఇస్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ప్రయోగాలు చేసింది ఎవరు అంటే చామ్స్కీ అని మాట్లాడతాం. పిల్లలు భాషను ఎలా నేర్చుకుంటారు, రైట్? అసలు ఎందుకు నేర్చుకుంటారు, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద రీసెర్చ్ చేసిన పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన చామ్స్కీ అన్నమాట, రైట్? సో ఈయనను ఏమంటాం? జనరల్లీ చామ్స్కీని ఏమంటాం అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని కూడా అంటాం అన్నమాట, రైట్? మరి ఈయన ఏ సిద్ధాంతం ఇచ్చాడు అంటే LAD అనే సిద్ధాంతాన్ని ఇచ్చాడు. మరి LAD అంటే మీనింగ్ ఏంటి నాన్న? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఈ LAD అనే సిద్ధాంతాన్ని ఇచ్చింది ఎవరు అంటే చామ్స్కీ ఇచ్చారు అని చెప్తున్నారు. మరి ఈయన ఏం చెప్పాడు? పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచే మనకు భాషని నేర్చుకునే సామర్థ్యం ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది అని చెప్పారనమాట. సో దీన్ని మనం నేటివిస్ట్ థియరీ అంటాం. ఈయన ఇచ్చింది ఏంటి? నేటివిస్ట్ థియరీ అంటే మీనింగ్ ఏంటి? సహజవాద సిద్ధాంతం అంటాం తెలుగులో. సహజవాద సిద్ధాంతం అని మాట్లాడతాం, రైట్? సో దీన్ని ఇచ్చింది ఎవరు అంటే చామ్స్కీ అన్నమాట. మరి పియాజే గురించి మాట్లాడుకున్నప్పుడు ఈయన ఏమి ఇచ్చాడు నాన్న? సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇచ్చాడు, జ్ఞానాత్మక వికాసాన్ని ఇచ్చాడు, లేదు అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇచ్చాడు. మరి కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎన్ని దశలు అంటే 4 దశల్లో ఇచ్చాడు అని మాట్లాడుతున్నాం, రైట్? మరి కోల్బర్గ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈయన ఏమి ఇచ్చాడు నాన్న? మోరల్ డెవలప్మెంట్ గురించి ఇచ్చాడు. ఎస్ఆర్ నో? ఇవి నైతిక దశల గురించి చెప్పింది ఎవరు అంటే కోల్బర్గ్ అంటాం. ఎన్ని దశలు అంటే 6 దశల గురించి మాట్లాడతాం. మరి రోజర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మానవత మనస్తత్వాన్ని లేదంటే హ్యుమానిస్టిక్ సైకాలజీని ఇచ్చింది ఎవరు అంటే రోజర్స్ అని మాట్లాడతాం. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 చామ్స్కీ అన్నమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మరిచిపోవడాన్ని ఏమంటారు అని క్వశ్చన్ అడిగాడు నాన్న, రైట్? సో ఆప్షన్ చూసుకున్నప్పుడు ఆప్షన్ 1 అణచివేత, ఆప్షన్ 2 తాదాత్మీకరణం, ఆప్షన్ 3 ప్రక్షేపణము, ఆప్షన్ 4 దమనము. అంటే ప్రయత్నపూర్వకంగా ఫోర్స్ఫుల్లీ కావాలని ఇలాంటి ఏదన్నా జరిగితే అది దేనికి సంబంధించింది అంటే దమనముకు సంబంధించి. దమనాన్ని ఏమంటాం నాన్న? రిప్రెషన్ అంటాం.
రైట్, రిప్రెషన్. ఓకే, సో దమనం బాధాకరమైన విషయాల్లో ఏదైనా సరే లేదు అంటే నీకు ఏ విషయమైనా నువ్వు ప్రయత్నపూర్వకంగా ఫోర్స్ఫుల్లీ నీకు కావాలని నువ్వు దాన్ని మర్చిపోవాలని ట్రై చేస్తే అది దేనికి సంబంధించింది అంటే దమనముకి సంబంధించింది అని మాట్లాడదాం. మరి దమనం ఏంటి నానా? ఇది ఒక రక్షక తంత్రం అన్నమాట. రక్షక తంత్రం, రైట్. మరి ఇచ్చింది ఎవరు అంటే ఫ్రాడ్, సిగ్మండ్ ఫ్రాడ్ అంటాం. సో సిగ్మండ్ ఫ్రాడ్ ఇచ్చాడనమాట. ఓకే, రైట్. మరి అణచివేత ఏంటి, తాదాత్మీకరణం ఏంటి అంటే ఇది అన్కాన్షియస్గా జరిగేది. తాదాత్మీకరం అంటే వేరే వ్యక్తి యొక్క లక్షణాలు తీసుకోవడం, ఇది మర్చిపోవడం కాదు, వేరే వాళ్ళ లక్షణాలని మనం తీసుకోవడం. ప్రక్షేపణం అంటే తన తప్పులను వేరే వాళ్ళ మీద నెట్టేయడం. సో కావాలని మర్చిపోవడం అనేది దమనముకి సంబంధించింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4 అన్నమాట, రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది, ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది అని అడిగాడు. క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నప్పుడు అచిత్తు, అహం, అధ్యాహం, చేతనం. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చాడు నాన్న. సో కరెక్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అచిత్తు అన్నమాట. అంటే మనకు జనరల్లీ ఈగో, సూపర్ ఈగో అనేటివి ఉంటాయి సైకాలజీలో, రైట్. సో అచిత్తు అన్నమాట, అంటే దీన్ని ఆనంద సూత్రం అంటాం. ఓకే, మరి ఏంటి ఎగ్జాంపుల్ అంటే సపోజ్ నువ్వు ఏదన్నా చూసావు, మార్కెట్కి వెళ్ళావు, నాకు ఇప్పుడే కావాలి, ఇది నేను కొనాలి అని పట్టుబట్టడం అనేది దేనికి సంబంధించింది? అచిత్తుకి సంబంధించింది లేదా ఇద్దుకి సంబంధించింది అనమాట, రైట్. అంటే దీంట్లో ఏమొస్తుంది అంటే ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది, లాజికల్ థింకింగ్ ఉండదు. లేదు, ఒక చిన్న పిల్లవాడు మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ బొమ్మ కావాలని ఆలోచించడం అనేది ఆయన అప్పటి సాటిస్ఫాక్షన్ తప్ప ఫ్యూచర్ గురించి కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ డబ్బులు ఉన్నాయా లేదా ఇదంతా ఏమీ ఉండదు అనమాట. ఓకే, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమని మాట్లాడుతున్నాం నాన్న? అచిత్తు అని మాట్లాడుతున్నాం. మరి మిగతా ఆప్షన్స్ గురించి చూసుకున్నప్పుడు మిగతా ఆప్షన్స్ ఏమంటున్నాయి? అహం అంటే ఏంటి నాన్న? ఈగో, రైట్. నెక్స్ట్ వన్ అధ్యాహం అంటే సూపర్ ఈగో. చేతనం అంటే మీనింగ్ ఏంటి అంటే కాన్షియస్నెస్ అన్నమాట, రైట్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. బోధనానంతరం దేనిని చేపట్టవలసిన అవసరం ఉన్నది అని అడిగాడు. బోధనానంతరం, బోధన అయిపోయిన తర్వాత దేన్ని చేపట్టాలి అని అడిగాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు అభ్యసన కొరకు అంచనా, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆలోచన అంచనా, అభిరుచి కొరకు అంచనా అని అడిగాడు, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అభ్యసన కొరకు అంచనా ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. 6th క్వశ్చన్ అంటే బోధన తర్వాత విద్యార్థులు ఏం నేర్చుకున్నారో లేదంటే వాళ్ళు ఏమన్నా నేర్చుకోలేదో, అసలు ఏం జరిగింది క్లాస్లో అని మనం అసెస్ చేయడం అనేది దేనికి మనం బోధనానంతరం ఏం చేయాలి అంటే అంచనా అనేది చేసుకోవాలి, అసెస్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట, రైట్. బోధన తర్వాత వెంటనే మనము అంచనా వేయాలి, విద్యార్థులు అర్థం చేసుకున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. దీన్ని మనం ఏమంటామంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కూడా అంటాం అన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 7 క్వశ్చన్. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం అని అడిగాడు. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? ఆప్షన్ చూసుకున్నప్పుడు దమనం, స్వైరకల్పన, పరిహారం, ప్రతిగమనం, రైట్. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే స్వైర కల్పన అన్నమాట. అంటే వాస్తవ జీవితంలో సాధించలేంది, అంటే రియాలిటీలో మనం దేన్నైతే అచీవ్ చేయలేదో, సాధించలేదో, లేదంటే సాధించని మీ ఏమైనా డిజైర్స్ ఉంటే వాటిని మనం కళల ద్వారా తీర్చుకోవడం, ఇది ఒక రక్షక తంత్రం. దీన్ని మనం ఏమంటామంటే స్వైర కల్పన అని మాట్లాడతాం అన్నమాట, రైట్. అంటే ఫ్యాంటసీలో బతకడం, ఫ్యాంటసీ ఈక్వల్ టు ది స్వైర కల్పన అనమాట. అంటే వాస్తవంలో మనం చేయలేని విషయాలని మనసులో సాధించుకోవడం. మనసులో ఉంటే ఏమవుతుంది నాన్న, అది మనకు కళల రూపంలో వస్తుంది. సో దీని గురించి మనకు అంటే ఒత్తిడి నుంచి తాత్కాలిక అంటే ఏమంటారు టెంపరీగా మనకు
కొంత విముక్తి పొందే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు ఒక అబ్బాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ ఏమనుకుంటాడు, నేను ఫెయిల్ అయితే ఏమైంది, నేను కనీసం సినిమా ఇండస్ట్రీకి పోయి నేను ఒక హీరో అవుతాను అనుకొని బాగా ఊహించుకున్నప్పుడు హీరో అయినట్టు ఫీల్ అవ్వడం అనేది అదొక స్వైర కల్పన అన్నమాట. రైట్. సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ కోసం ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ డైలీ పీడిఎఫ్స్ అనేటివి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. రైట్. అండ్ దెన్ మంచి మంచి క్వశ్చన్స్ కోసం వీడియోని లాస్ట్ వరకు చూడండి. 30 out of 30 మీరు ఈవెన్ 25+ చేసినా కానీ మీకు ఎగ్జామ్లో ఎంత లేదన్నా 25 to 30 మార్క్స్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. రైట్. అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది, చూడండి. రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏంటి, విద్యా హక్కు చట్టం ప్రకారం తగిన విద్యార్హత పొందకపోతే లేదంటే పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు అంటారు. ఈ క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వర్సెస్ గవర్నమెంట్ టీచర్స్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. కాబట్టి చూడండి, విద్యా హక్కు చట్టం ప్రకారం తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు అని అడిగాడు. ఆప్షన్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అన్నమాట. రైట్. సో ఆర్టీఈ యాక్ట్ ఆర్టీఈ యాక్ట్ 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయులకు, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్లకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ, ఐదర్ డిఈడి లేదా బీఈడి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అని చెప్పారు. ఎస్ ఆర్ నో? మరి ఇన్ కేస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేకపోతే ఎప్పుడు కోల్పోతారంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఆర్టీఈ 2009 సెక్షన్ 23 క్లాస్ 2 ప్రకారం ఎవరైతే అర్హత లేని లేదంటే క్వాలిఫికేషన్ లేని టీచర్స్ ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాలు అంటే 5 ఇయర్స్లో ఆ క్వాలిఫికేషన్స్ అనేది పొందాలి. లేదు అనుకుంటే ఏమవుతుంది నాన్న, వాళ్ళు వాళ్ళ జాబ్ని కోల్పోయే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 9. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డుని చూడగలిగాడు. అతనికి ఉన్న దృష్టి ఎలాంటిది అని అడిగాడు. అంటే ఏం అడుగుతున్నాడు అంటే 8 years అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్లీ లాస్ట్ రోలో కూర్చుంటాడు. బట్ ఇక్కడ బోర్డ్ ఏదైతే ఉందో ఈ బోర్డ్ అనేది ప్రాపర్గా కనిపించట్లేదు అనమాట. సో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈయన ఏం చేశాడంటే దీనికంటే ముందు రోస్లో వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకి బోర్డు క్లియర్గా కనిపించింది. ఆయనకున్న దృష్టి దోషం ఎలాంటిది అని అడిగాడు అనమాట. రైట్. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, అంధత్వం, పాక్షిక అంధత్వం అనే క్వశ్చన్ అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు హ్రస్వదృష్టి ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. రైట్. సో ఇక్కడ ఏమంటామంటే దృష్టి లోపాలు అంటే విజువల్ డిఫెక్ట్స్ ఎవరికైతే ఉన్నాయో, రైట్, ఈ విజువల్ డిఫెక్ట్స్ అనేటివి క్లాస్లో విద్యార్థుల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది చూపెట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వీటిని 100% అంటే ఇలాంటి పిల్లల మీద ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఇవి ఇప్పుడు దీని ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం పిల్లవాడు ఎవరైతే ఉన్నారో దగ్గర వస్తువులను చూడగలడు. ఎందుకు అంటే ఎన్నుకున్న పిల్లవాడు ముంగడికి వచ్చాడు కాబట్టి చూడగలుగుతున్నాడు. అంటే దగ్గర వస్తువులను చూడగలడు కానీ దూరం ఉన్న వస్తువులని చూడలేడనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే మయోపియా అంటాం. రైట్. దీన్ని మయోపియా అంటాం అన్నమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హ్రస్వ దృష్టి ఈజ్ అ రైట్ ఆన్సర్. మరి దీర్ఘ దృష్టి అంటే హైపర్ మెట్రోపియా అంటే మీనింగ్ ఏంటి? దూరం ఉన్న వస్తువులను చూడడం. ఇక అంధత్వం అంటే కంప్లీట్ బ్లైండ్నెస్, మీ అందరికీ తెలుసు. ప్రాక్షిక అంటే కొంత మాత్రమే అంటే చూస్తాడనేది ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నప్పుడు
క్వశ్చన్ నంబర్ 10. లోకేష్ అనే విద్యార్థి సంఖ్యాశాస్త్రంలో ఆర్ గణిత శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఏమంటున్నాం నాన్న? లోకేష్ అనే విద్యార్థి సంఖ్యాశాస్త్రంలో మ్యాథ్స్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఇంట్రెస్ట్ ఆసక్తి చూపడానికి గల కారణం ఏమిటి అన్నాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు ఐక్యూ కారణం, జీ కారణం, ఎస్ కారణం, ఎస్జీ కారణం అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు ఎస్ కారణం ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. రైట్. సో ఎవరైతే స్పియర్మన్ ఉన్నారో, ఈ స్పియర్మన్ ఏమి ఇచ్చారు నాన్న? 2 ఫ్యాక్టర్ థియరీ ఇచ్చాడు అని మనం మాట్లాడుకుంటాం. రైట్. 2 ఫ్యాక్టర్ థియరీ ఇచ్చాడు అని మాట్లాడదాం. అంటే మెథడ్ అంటే ఏదైతే ఐక్యూ ఉందో లేదంటే ఏదైతే మెమరీ ఉందో దాంట్లో 2 రకాలు అని మాట్లాడుకుంటాం. రైట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఎస్ రకం అనమాట. మరి ఎస్ రకం ఏంటి? ఎస్ కారకం అనమాట. ఎస్ కారకం ఏంటి? ఒక నిర్దిష్ట విషయంలో ఏదో ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్, ఏదో ఒక మ్యాటర్లో స్పెసిఫిక్ టాలెంట్ ఉండడం అనేది ఎస్ కారకం అన్నమాట. సపోజ్ నువ్వు సైన్స్లోనే ఉన్నావా లేదంటే లాంగ్వేజెస్లో ఉన్నావా, అది డజంట్ మ్యాటర్. నువ్వు ఏదో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ లేదంటే పర్టికులర్ సబ్జెక్ట్లో నీకు ఎక్కువ ఐక్యూ ఉండడం లేదంటే ఒక సామర్థ్యం, కేపబిలిటీ ఉండడం అనేది ఎస్ కారకం అని మాట్లాడతాం. సో క్వశ్చన్ ఏంటి? లోకేష్ అనే విద్యార్థి మ్యాథ్స్లో ఎక్కువ చూపెడుతున్నాడు కాబట్టి దీన్ని మనం ఏమంటాం నాన్న? ఎస్ ఫ్యాక్టర్ అంటాం అన్నమాట. రైట్. మరి ఐక్యూ కారకం అంటే ఇది ఓవరాల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నది, స్పెసిఫిక్ ఒకదాని గురించి మాట్లాడుకునేది కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మరి జీ కారకం అంటే మీనింగ్ ఏంటి అంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మంచి పట్టు ఉండడం అన్నమాట. రైట్. మంచి పట్టు ఉండడం అనేది జీ కారకం. మరి ఎస్ అండ్ జీ కారకం అంటే అసలు ఇలాంటిదేమి స్పెసిఫిక్ కారకం అనేదేమి ఇయ్యలేదన్నమాట. రైట్. సో ఎస్ అండ్ జీ కారకం 2 ఫ్యాక్టర్ థియరీని ఇచ్చింది ఎవరు అంటే స్పియర్మన్ ఇచ్చాడు అని మాట్లాడదాం. రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసేయండి. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది అని అడిగాడు. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి. రైట్. ఆప్షన్ చూసుకున్నప్పుడు సర్వే పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, ప్రయోగ పద్ధతి అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు. రైట్. వాళ్ళకి ఏం చేయాలి నాన్న? 100% సర్వే పద్ధతి అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో చాలామంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు లేదంటే వాళ్ళ వైఖరులు ఏవైతే లేదంటే వాళ్ళ అభిరుచులు ఏదైతే ఉన్నాయో తెలుసుకోవడానికి మనం దేన్ని ఫాలో అవ్వాలి అంటే సర్వే పద్ధతిని అనేది ఫాలో అవ్వాలి అనమాట. మరి ఇది ఎలా ఉండాలి అంటే క్వశ్చనరీ ఫామ్ చేయడం. రైట్. క్వశ్చనరీ ఫామ్ చేయడం లేదంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి వాళ్ళ డాటా అనేది మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ అన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసేయండి. సుధీర్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలి అనుకోవడం ఏ ప్రేరణ అని అడిగాడు. సుధీర్ అనే విద్యార్థి విదేశాల్లో చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఊర్లో ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయనని చూసి నేను కూడా మంచిగా చదువుకుంటే విదేశాలకు వెళ్తా అనుకోవడం అనేది ఏంటి అన్నాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు సహజ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ అన్నమాట. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు బాహ్య ప్రేరణ, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎక్స్టర్నల్ మోటివేషన్. అంటే ఏదైతే మోటివేషన్ ఉందో దాన్ని మనకు 2 సోర్సెస్లో నడుస్తుంది. జనరల్లీ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని మాట్లాడతాం. సో ఇక్కడ వేరే వాళ్ళని చూసి ఈయన ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి ఇది ఎక్స్టర్నల్ అనేది మాట్లాడతాను అన్నమాట. రైట్.
సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి. పిల్లలు గణితంలో ఎక్కువ కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎక్కువ కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది అన్నాడు. సో బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి అండ్ దెన్ నిష్క్రియాత్మక స్మృతి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బట్టి. మ్యాథ్స్ని ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేయాలి తప్ప బట్టి పట్టుకుంటే మాత్రం మనకు ఆన్సర్స్ అనేటివి రావనేది మీ అందరికీ తెలుసు. అంటే బట్టి స్మృతి ఎలా ఉంటుంది, అర్థం ఏంటో తెలియదు, దాని మీనింగ్ ఏంటో మనకు తెలీదు. అర్థం తెలియకుండా వాటిని మాటి మాటికి చదివి దాన్ని మనం ఏదో మైండ్లో ఫీడ్ చేయాలనుకోవడం అనేది అది బట్టి స్మృతి కిందికి వస్తుంది అనమాట. రైట్. సో ఇది ఒక మెకానికల్ మెమొరీ అంటాం దీన్ని. ఎందుకంటే కావాలి అని పదే చేసి గుర్తుపెట్టుకోవడం మెకానిక్. మరి తార్కిక అంటే లాజికల్, ఇది లాజికల్ నానా. క్రియాత్మక అంటే యాక్టివ్, ఇది యాక్టివ్. నిష్క్రియాత్మక అంటే ఇది ప్యాసివ్ అన్నమాట. ఇది ప్యాసివ్ మెమొరీకి సంబంధించింది. రైట్. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలు, అభిమానాలను కొన్నింటిని కోరుకుంటారు. అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలు, అభిమానాలను కొన్నింటిని కోరుకుంటారు. వీరి తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని క్రింది విధంగా అంటారు అనే క్వశ్చన్స్ అడిగాడు. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్, సూపర్ కాంప్లెక్స్ ఆర్ ఇది అంత కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయండి. రైట్. సో ఐడియా కాంప్లెక్స్ అనేది ఒక క్వశ్చన్ అడిగాడు అన్నమాట దీన్ని. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలక్ట్రా కాంప్లెక్స్ ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఫ్రాడ్ యొక్క సైకోసెక్సువల్ డెవలప్మెంట్లో పూర్వ బాల్య దశ అంటే 3 to 6 years ఏజ్ ఏదైతే ఉందో పిల్లలకు వ్యతిరేక లింగ అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది అనేది చెప్పారు అని చెప్తున్నాం దీంట్లో. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 15. క్వశ్చన్ నంబర్ 15 మాట్లాడుకున్నప్పుడు ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గతి లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందికి వస్తుంది? గ్రౌండ్లో ఆడుతున్న పిల్లలని స్కూల్ ఏదైతే క్లాస్ ఉందో దాని లోపల నుంచి అబ్జర్వ్ చేస్తుండడం అనేది దేనికి సంబంధించిందంటే అసంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, సహజ పరిశీలన అనే క్వశ్చన్స్ అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు టీచర్ ఏమో క్లాస్ లోపల కూర్చొని ఉన్నాడు. ఎస్ ఆర్ నో? మరి ఈ టీచర్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో పిల్లలతో డైరెక్ట్లీ కలవకుండా, ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? గ్రౌండ్లో ఆడుతున్నారు. ఎస్ ఆర్ నో? సో టీచర్ డైరెక్ట్గా పిల్లలతో కలవకుండా ఏం చేస్తున్నాడు? దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నమాట. రైట్. సో అవుట్ సైడర్, ఆ గ్రూప్లో భాగం అయితే కాదు కదా, అవుట్ సైడర్ అన్నమాట. సో అందుకోసమని ఈ యాక్టివిటీలో పర్టికులర్గా ఈ యాక్టివిటీలో పాల్గొనలేదు, డైరెక్ట్గా దూరం నుంచి చూస్తున్నాడు కాబట్టి దీన్ని మనం నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ లేదా అసంచరిత పరిశీలన అని మాట్లాడతాం. మరి సంచరిత పరిశీలన అంటే మీనింగ్ ఏంటి అంటే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే టీచర్ కూడా ఆటలో భాగమై ఉండి అబ్జర్వ్ చేస్తే దాన్ని పార్టిసిపెంట్ ఏమంటాం నాన్న? పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అని మాట్లాడతాం. మరి నియంత్రిత పరిశీలన అంటే మీనింగ్ ఏంటి అంటే కంట్రోల్డ్ అబ్జర్వేషన్, ఒక ల్యాబ్లోనో లేదంటే ఒక పర్టికులర్ కండిషన్లోనో అబ్జర్వ్ చేయడం. మరి సహజ పరిశీలన అంటే న్యాచురల్ అబ్జర్వేషన్ అన్నమాట. రైట్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం క్రిందికి వస్తాయి: లోప నిర్ధారణ మూల్యాంకనం, సంగ్రహణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం అని ఇచ్చాడు. సో
ఇప్పుడు వార్షిక పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి నాన్న? ఇయర్ ఎండ్లో జరుగుతాయి. ఎస్ ఆర్ నో? ఇయర్ ఎండింగ్లో మనకు యాన్యువల్ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట, రైట్? సమ్మేటివ్ అసెస్మెంట్ 2 అంటున్నాం, ఇప్పుడు S7 SA2 కింద కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం నాన్న? ఏదైతే గ్రేడ్ ఆర్ మార్క్స్ ఇవ్వడానికి దీన్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. సో కొన్ని బోర్డ్ ఎగ్జామ్స్ కిందికి కూడా వస్తాయి. అంటే మొత్తం నేర్చుకున్న తర్వాత దాన్ని మనం అసెస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం సంగ్రహణ మూల్యాంకనం అని మాట్లాడతాం అన్నమాట, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి నాన్న? సంగ్రహణ మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్, సమ్మరీ ఎట్ ద ఎండ్ అని మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ మాట్లాడుకున్నప్పుడు అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు ఎవరు అని అడిగాడు. 17th క్వశ్చన్ ఏమంటున్నాం నాన్న? అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు ఎవరు అని క్వశ్చన్ అడిగాడు. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు ఎవరు నాన్న? ఆల్ఫోర్, కాల్, రోజర్స్, విలియమ్సన్, విలియం జోన్స్ అనే ఆప్షన్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కాల్ రోజర్స్ అన్నమాట. అంటే మంత్రణ ఆర్ కౌన్సిలింగ్ అనేది వ్యక్తి సమస్యలు పరిష్కరించుకోవడానికి సహాయపడే ఒక ప్రాసెస్ ఇది. ఎస్ ఆర్ నో? సో దీన్ని ఇచ్చింది ఎవరినైనా? కాల్ రోజర్ అని మాట్లాడుతున్నాం. దీంట్లో దేని గురించి ఇచ్చాడు అంటే నాన్ డైరెక్టివ్ ఆర్ క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఓకే, ఈయన ఏ సిద్ధాంతకర్త అంటే హ్యూమానిస్టిక్ సైకాలజీ సిద్ధాంతకర్త. హ్యూమానిస్టిక్ సైకాలజీ సిద్ధాంతకర్త. 18th క్వశ్చన్ చూసేయండి. శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును అనే క్వశ్చన్ అడిగాడు. శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును. ఎవరికి? నిరక్షరాస్యులకి, పిల్లలకి, అక్షరాస్యులకి, వయోజనులకి అనే ఆప్షన్స్ ఇచ్చాడు, రైట్? సో శాబ్దిక పరీక్షలు అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏదైనా సరే, ఎవరికి నిర్వహిస్తారు నాన్న? ఎవరైతే అక్షరాస్యులు ఉన్నారో, అది పిల్లలైనా వయోజనులైనా ఎవరైనా సరే, అక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిర్వహిస్తారు అని మాట్లాడుతున్నాం. అంటే మీనింగ్ ఏంటిది? శాబ్దిక పరీక్షలు అంటే మీనింగ్ ఏంటి అంటే వర్బల్ టెస్ట్, రైట్? భాషని పర్టికులర్గా ఉపయోగించి పెట్టే టెస్ట్ అన్నమాట. అంటే దీంట్లో మనకు రీడింగ్ కానీ లేదంటే రైటింగ్ అనేది మ్యాండేటరీ కాబట్టి చదువు వచ్చిన వారికి మాత్రమే ఇది చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకి మాత్రమే పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన భావనను, నైపుణ్యమును, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు అని అడిగాడు. ఏమంటున్నాం నాన్న? ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన భావనను అండ్ దెన్ నైపుణ్యమును, నెక్స్ట్ ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు అని అడిగాడు. ఆప్షన్స్ వైఖరి, సహజ సామర్థ్యం, అభిరుచి, ఏకాగ్రత అనే క్వశ్చన్స్ అడిగాడు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు సహజ సామర్థ్యం ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. సహజ సామర్థ్యం అంటే ఏంటి? వ్యక్తిలో సహజంగా ఉన్న ఎగ్జిస్టింగ్ భావన ఏదైతే ఉందో దానికి ఎంతో కొంత నైపుణ్యం యాడ్ అయ్యి ఎంతో కొంత ప్రతిస్పందన అనేది ఉంటే ఇవన్నీ కలిపి మనకు ఏమంటాం నాన్న? సహజ సామర్థ్యం అంటాం అనమాట. ఇది మరి బై బర్త్ లేదు అంటే ఎక్స్పీరియన్స్ తోటి మనము డెవలప్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఉంది అనుకుందాం. మ్యూజిక్ ఉన్నప్పుడు
ఆల్రెడీ మనకు బై బర్త్ ఎంతో కొంత హెరిడిటీ పరంగానో లేదంటే ఇంకేదో ఎంతో కొంత మనకు నాలెడ్జ్ అనేది ఉంది. దాన్ని మనం ఫోకస్ చేసి డెవలప్ చేసుకుంటే అది మనకు ఒక పర్టికులర్ పొటెన్షియల్ కిందికి వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సహజ సామర్థ్యం అంటాము అని మాట్లాడుతున్నాం. రైట్, నెక్స్ట్ 20th క్వశ్చన్. మనకు 20th క్వశ్చన్ ఏమంటున్నాడంటే మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును అనే క్వశ్చన్ అడిగాడు. రైట్, మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఏ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ చూసుకున్నప్పుడు చర్మం ముక్కు, చెవి ముక్కు, కన్ను ముక్కు, కన్ను చెవి అనేది ఆప్షన్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు కన్ను అండ్ చెవి అని మాట్లాడుతున్నాం. రైట్, సో కన్నుతోటి విజువల్లీ పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో చూడడము, చెవితోటి ఎక్కువగా వినడము. రైట్, సౌండ్స్ని వినడం. ఎస్ ఆర్ నో, ఇవి జరుగుతూ ఉంటాయి. సో 95% ఆఫ్ ద నాలెడ్జ్ వాళ్ళు చూసేదాన్ని వినేదాన్ని బట్టి వాళ్ళు అక్వైర్ చేసుకుంటారు అని మాట్లాడతాం. సో అందుకే ఆడియో విజువల్ మెథడ్స్ AVM ఆడియో విజువల్ మెథడ్స్ బోధనలో ఇవి ఎక్కువగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అని మాట్లాడుతున్నాం. రైట్, నెక్స్ట్ 21 క్వశ్చన్. స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది అని అడిగాడు. ఫాస్ట్గా నేర్చుకోవడం, స్వయం వేగంతో కృత్యాధార అభ్యసనం ఆర్ కార్యక్రమయుత అభ్యసనం, మొత్తం తరగతి బోధన ఆర్ భిన్న సముదాయాల అభ్యసనం అనే క్వశ్చన్ అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. చూడండి, కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు కార్యక్రమయుత అభ్యసనం అని మాట్లాడుతున్నాం. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఓకే, విద్యార్థి తన స్వయం వేగంతో నేర్చుకుంటారు. ఎలా ఉంటుంది? కొందరు కొంచెం ఫాస్ట్గా ఉండొచ్చు, కొందరు కొంచెం స్లోగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు నాన్న అంటే బిఎఫ్ స్కిన్నర్ నాన్న. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. మరి బిఎఫ్ స్కిన్నర్ ఏ థియరీని ఇచ్చాడు అంటే ఓపరెంట్ కండిషనింగ్ థియరీ. ఎస్ ఆర్ నో? సో చిన్న చిన్న స్టెప్స్ తోటి ఎవరైతే నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారో, రైట్, వాళ్ళు ఎలా గెయిన్ చేసుకుంటారు అంటే కార్యక్రమయుత అభ్యసనం తోటి గెయిన్ చేసుకుంటారు అని మాట్లాడుతున్నాం. రైట్, నెక్స్ట్ 22nd క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 22. జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు అని అడిగాడు. సో కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నప్పుడు వైగోట్స్కీ, బ్రూనర్, స్కిన్నర్, కోహెలర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 వైగోట్స్కీ అన్నమాట. సోషల్ కన్స్ట్రక్టివిజం ఏమంటాం నాన్న? ఈయన సోషల్ కన్స్ట్రక్టివిజం అనే సిద్ధాంతాన్ని ఇచ్చాడు. సో పిల్లలు సమాజం మరియు సంస్కృతి ద్వారా సొసైటీ అండ్ కల్చర్ ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పింది ఎవరు అంటే వైగోట్స్కీ అన్నమాట. మరి ఇంకొక భావనని కూడా ఇచ్చాడు, ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని కూడా మాట్లాడాం. స్కాఫోల్డింగ్ కూడా ఇచ్చింది ఎవరు అంటే ఎవరు నాన్న? వైగోట్స్కీ అన్నమాట. రైట్, మరి బ్రూనర్ ఏమిచ్చారు? రైట్, బ్రూనర్ ఇచ్చింది ఏంటి నాన్న? డిస్కవరీ లెర్నింగ్ అనేది ఇచ్చాడు. స్కిన్నర్ ఏమిచ్చాడు? ఆపరెంట్ కండిషనింగ్ ఇచ్చాడు అని మాట్లాడాం. కోహ్లర్ ఏమిచ్చాడు? ఇన్సైట్ లెర్నింగ్ అనేది ఇచ్చాడు అనమాట. రైట్, సో నెక్స్ట్ 23rd క్వశ్చన్. భానుమతికి తండ్రి తెచ్చి ఇచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అలాగని
నేను తీసుకోకపోతే చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఇస్తాం కాదు నాన్న, ఇష్టం ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ అనే క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు పరిహార పరిహార, ఉపగమ ఉపగమ, పరిహార ఉపగమ, ద్విపరిహార ఉపగమ అని మాట్లాడాను. సంఘర్షణ, కన్ఫ్లిక్ట్ అంటే రెండు వ్యతిరేకమైన కోరికల మధ్య నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం కన్ఫ్లిక్ట్ అనేది మాట్లాడతాం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పరిహార పరిహార అనమాట. అంటే 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా తనకు ఇష్టం లేదు, రైట్? కానుక తీసుకోవడం ఇష్టం లేదు అంటే ఇదొక అవాయిడెన్స్, రైట్? అవాయిడెన్స్. అలాగని వాళ్ళ చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు, ఇది ఒక అవాయిడెన్స్ అన్నమాట. సో రెండు అవాయిడ్ చేయాలని ఉంది, కానీ ఒకటి చూజ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని మనం పరిహార పరిహార అని మాట్లాడతాం, రైట్? సో ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నప్పుడు ఏదైనా టానికో లేదో చేదు సంబంధించిన మందు ఏదైతే ఉందో తాగడం ఇష్టం లేదు, కానీ ఇంజెక్షన్ వేసుకోవడం కూడా ఇష్టం లేదు. రెండు వద్దు, కానీ ఒకటి ఏదోటి చేయాలి. దీంట్లో మనం అవాయిడెన్స్ అని మాట్లాడతాం అన్నమాట, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 24. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారెవరు అని అడిగాడు. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసుకున్నప్పుడు కార్ల్ రోజర్, వైగోట్స్కీ, WG ఆల్పోర్డ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నమాట, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు ప్రక్షేపణం ఎవరిచ్చారు అంటే మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చాడు అనమాట. ఆప్షన్ 4 ఇస్ అ రైట్ ఆన్సర్ అని మాట్లాడుతున్నాం, రైట్? నెక్స్ట్ 25th క్వశ్చన్ నంబర్ 25th ఏమంటున్నాం? కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏది అని అడిగాడు. కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన, ఊహా ఆలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. సో కరెక్ట్ ఆప్షన్ మాట్లాడుకున్నప్పుడు ద ఆప్షన్ 3 ఇస్ అ రైట్ ఆన్సర్. నిర్దేశిత ఆలోచన అనేది ఉండాలి, రైట్? అంటే డైరెక్టెడ్ థింకింగ్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు, రైట్? ఒక నిర్దిష్ట లక్ష్యం వైపు దృష్టి పెట్టి ఆలోచించాలి. నువ్వే పోలీస్ అవ్వాలా, లేదు అంటే డాక్టర్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలి, ఏ వేలో వెళ్తే నువ్వు అచీవ్ చేయగలుగుతావు, లేదు కొత్త విషయాలను తెలుసుకోవడానికి నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తే నువ్వు కొత్త విషయాలు తెలుసుకోగలుగుతావు అనేది ఏం చెప్తాం నాన్న? డైరెక్టెడ్ థింకింగ్ అనేది మాట్లాడతాం అన్నమాట, రైట్? సో నెక్స్ట్ అనిర్దేశిత ఆలోచన అంటే అన్డైరెక్టెడ్ అని మాట్లాడతాం. సంసర్గ ఆలోచన అని మాట్లాడుకున్నప్పుడు కన్వర్జెంట్, ఇది కన్వర్జెంట్ కిందికి వస్తుంది అని మాట్లాడతాం. నెక్స్ట్ ఊహా ఆలోచన అంటే తెలుసు, ఇమాజినేటివ్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 26. క్వశ్చన్ చూడండి. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు అని చెప్తున్నాడు. ఆప్షన్ చూసుకున్నప్పుడు సామీప్య నియమం, సామ్య నియమం, పూరణ నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం అనేది ఆప్షన్లో ఇచ్చాడు. అంటే ప్రత్యక్ష సంఘటన అంటే మనం చూసే విషయాలను మెదడు ఎలా అర్థం చేసుకుంటుంది అనే ప్రాసెస్ని మనం ప్రత్యక్ష సంఘటన అని మాట్లాడతాం, రైట్? సో ద కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు ఆకృతి క్షేత్ర సంబంధం ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆకృతి క్షేత్ర సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్ 27 క్వశ్చన్ మాట్లాడుకున్నప్పుడు 27 ఏమంటున్నాం నాన్న? నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారెవరు? ఆప్షన్ పియాజే, వైగాట్స్కీ, విలియం జేమ్స్, కోల్బర్గ్. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు నైతిక వికాసాన్ని చెప్పింది ఎవరు నాన్న? కోల్బర్గ్ అన్నమాట. మోరల్ డెవలప్మెంట్. సో మోరల్ డెవలప్మెంట్,
మోరల్ డెవలప్మెంట్ చెప్పింది ఎవరు? కోల్బర్గ్ అని మాట్లాడుతున్నాం. మరి కోల్బర్గ్ ఎన్ని దశలు చెప్పాడు అంటే 3 స్థాయిలు. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో దీనిని మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. 3 స్థాయిలు 6 దశలు ఉంటాయి అని మాట్లాడుతున్నాం, రైట్? మరి వైగాట్స్కి ఏం చెప్పాడు నాన్న? సోషియో కల్చరల్ థియరీ, సోషియో కల్చరల్ థియరీ ఇచ్చాడు అని మాట్లాడాం. ఇందాక మనం ZPD ఇంత ప్రీవియస్ క్వశ్చన్లో మాట్లాడాం. స్కాఫోల్డింగ్ అనేది మాట్లాడాం, రైట్? సో ఇవన్నీ చెప్పింది ఎవరు? వైగాట్స్కి అన్నమాట. నెక్స్ట్ విలియం జేమ్స్ ఏం చెప్పాడు? విలియం జేమ్స్ ఏం చెప్పాడంటే ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ ఆర్ ఫంక్షనలిజం గురించి చెప్పింది ఎవరు అంటే విలియం జేమ్స్. మరి పియాజే ఏం చెప్పాడు నాన్న? కాగ్నిటివ్ డెవలప్మెంట్ 4 స్టేజెస్లో ఉంటుంది అని మాట్లాడాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ 4 స్టేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అని మాట్లాడుతున్నాం, రైట్? నెక్స్ట్ 20th క్వశ్చన్, తరగతి గది ఏ రకానికి చెందినది అని అడిగాడు. సో నియమిత సమూహం, అనియత సమూహం, గుంపు, వ్యవస్థీకృత సమూహం అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు నియమిత సమూహం అన్నమాట. ఆప్షన్ 1 నియమిత సమూహం అని మాట్లాడుతున్నాం, రైట్? సో ఆప్షన్ 1 ఇస్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. సో తరగతి గదిలో నిర్దిష్ట నిబంధనలు అనేది ఉండాలి, కండిషన్స్ అనేటివి ఉండాలి. పక్క కొన్ని నిబంధనలు, కొన్ని కండిషన్స్ అనేటివి ఉండాలి. ఉపాధ్యాయుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు పర్టికులర్ ఏమంటారు నాన్న, సిచ్యువేషన్స్ అనేటివి ఉండాలి, లేదంటే పర్టికులర్ కండిషన్స్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ అనేది ఉండాలి. టీచర్ అంటే టీచర్ క్యారెక్టర్, స్టూడెంట్ అంటే స్టూడెంట్ క్యారెక్టర్ ఉండేలాగా ఉండాలి. ఎగ్జాంపుల్కి టైం టేబుల్ అవ్వచ్చు, లేదా రూల్స్ అవ్వచ్చు, లేదా సిలబస్ అవ్వచ్చు, ఇవన్నీ ఉండాలి అన్నమాట, రైట్? సో నెక్స్ట్ 29th క్వశ్చన్, బోధన పెడగాజీ ప్రధాన లక్ష్యం ఏంటి? పెడగాజీ యొక్క ప్రధాన లక్షణం సకాలంలో పాఠ్యాంశాలను పూర్తి చేయడం. పిల్లవాడికి ఏం రాకుండా నువ్వు పాఠ్యాలు మాత్రమే పూర్తి చేస్తే ఏం రాదు, అన్ని విషయాలను పూర్తి చేయడం. లిఖిత జ్ఞానం మాత్రమే ఇవ్వడం, ఓన్లీ ఏమంటారు నాన్న, లిఖిత జ్ఞానం ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు. అభ్యసనకు దోహదపడడం, అన్ని విషయాలను పూర్తి చేయడం. అంటే కంప్లీట్ పూర్తి చేసినంత మాత్రాన కరెక్ట్ ఆన్సర్ అంటే కాదు. లిఖిత జ్ఞానం ఇచ్చినంత మాత్రాన, అంటే ఓన్లీ రైటింగ్ నాలెడ్జ్ ఇచ్చినంత మాత్రాన ఇది కూడా కరెక్ట్ కాదు. సో పిల్లవాడు చదువుతున్నాడా లేదా చదివే విధంగా చేయడం అనేది బోధన యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట, రైట్? సో పెడగాజీ అంటే మీనింగ్ ఏంటి నాన్న? పిల్లలకు నేర్పించే ఆర్ట్. పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేర్పించిన ఆర్ట్ని మనం పిల్లలు అంటాం. సో టీచర్ యొక్క అసలు లక్ష్యం ఏముండాలి అంటే విద్యార్థులు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకునే విధంగా చేయడమే మన పని అన్నమాట, రైట్? సో ఈ సిరీస్లో లాస్ట్ క్వశ్చన్, ఇది హోంవర్క్ క్వశ్చన్ నాన్న. దీని కరెక్ట్ ఆన్సర్ని మీరు నాకు కమెంట్ చేయండి, రైట్? సో దీని కరెక్ట్ ఆన్సర్ అనేది పిన్ ఫామ్లో కూడా ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఏదైనా రాంగ్ చేసినా చూసుకోండి, ఓకే? బట్ 100% మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, రైట్? ఇంకొకటి, ఇలాంటి డైలీ పీడిఎఫ్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పీడిఎఫ్స్ అనేటివి మన టెలిగ్రామ్ ఛానల్ లెర్న్ విత్ దామోదర్, లేదు అంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి, ఓకే, రైట్? సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి